సాహిత్య మిత్రులారా, కామ్రేడ్స్, శ్రీనివాస్ ఒక రకంగా మంచి ఉరవడితో మొదలుపెట్టాడు. అది ఏంటంటే వేడుకలు జరుపుకోవాల్సింది, ఎవరి మధ్య జరుపుకుంటామనేది ముఖ్యమైన అంశం, కానీ వేడుకలు జరుపుకోవాల్సింది. దాదాపుగా పురోగమన భావమైనటువంటి పెళ్లిళ్ళు జరిగే సందర్భంలో అది ఒక వేడుకగా ఎందుకు జరుపుకోవాలి? పూలదండలు వేయడం కానీ, పూల తోరణాలు కట్టడం కానీ, ఇవి కూడా వ్యతిరేకించే ఉద్యమంలో వచ్చిన రోజుల్లో ఇవన్నీ ఉండేవి. దానికి కొడుకులు కూతురు నవలలో దాస్వే పెళ్లి సందర్భాన్ని దాదాపు ప్రతి పెళ్లిలో చెప్తూ ఉంటారు. వ్యవసాయ జీవితం ఉన్నటువంటి ఊళ్ళల్లో వ్యవసాయంతో సంబంధం ఉన్నటువంటి, అది మెట్ట పంటలైతే మెట్ట పంటలు, లేదా తరి పంటలైతే తరి పంటలు ఉండే కాలంలో వాటికి సంబంధించినటువంటి కంకులు, ఆకులు, పువ్వులు అన్నీ తెచ్చి ఎట్లా వేడుకలు జరుపుకుంటారనేది చాలా అద్భుతంగా దాస్వే అనే ఒక క్యారెక్టర్ పెళ్లి సందర్భంగా కొడుకులు కుదర నవల్లో చిత్రిస్తారు. దిలావర్ 75 ఏళ్ళు, అంటే ఇంకా ప్రవేశించక ముందే ఆయన 75 ఏళ్ళు జరుపుతున్నారు. ఇక్కడి నుంచి సంవత్సరం అంతా ఆయన 75 ఏళ్ళు జరుపుతారు అనుకోవాలి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 42 ఉన్నది. దాన్ని బట్టి నాకంటే 7 ఏడాదిన్నర చిన్నవాడు దిలావర్. ఆయన పుస్తకం చదివితే, నేను చదివింది అయితే దూరాలు చేరువలో ఇటీవల టెక్స్ట్ బుక్ లాగా చదివాను. నాకంటే చాలా పెద్దవాడు అనిపించేట్టుగా, చాలా ప్రపంచాన్ని చూసిన వాడు అనిపించినట్టుగా ఆ పుస్తకం ఉంది. చాలా పాత పరిచయం. ఒక దాశరథి గారు ఖమ్మంలో బాల్యం నుంచి ప్రత్యక్షంగా మా కుటుంబంతో పరిచయం ఉన్నటువంటి మిత్రుడు. మా అన్నయ్యల ద్వారానే కవిరాజమూర్తిని, హీరాల మౌర్యాను మొట్టమొదటిసారి విన్నాను. బహుశా కవిరాజమూర్తి ఫ్రీవర్స్ రాయడంలో ఖమ్మం జిల్లాలోనే కాదు, తెలంగాణలోనే మొదటివాడు అనుకుంటారు. మై గరీబ్ హూం లాంటి అద్భుతమైనటువంటి నవలలు అవన్నీ రాసి, ఇప్పుడు ఇందులో కూడా దిలావర్ గురించి ఆయన రాసినటువంటి వ్యాఖ్యను అఫ్సర్ ప్రస్తావించాడు. ఫ్రీవర్స్ రాసే కవులు మన జిల్లాల ముగ్గురేరా అని అందులో పేర్కొన్న పేర్లలో కూడా దిలావర్ పేరు. వీళ్ళ నవలలు, వీళ్ళ సాహిత్యము చాలా విస్తృతంగా మేము ఇంకా స్కూల్లో ఉన్న రోజుల్లోనే చదువుకుంటుండేవాళ్ళం. దాశరథి గారి ద్వారా దాదాపు ఆయన సమకాలీనమైనటువంటి రచయితలందరూ కూడా ఆ రోజుల్లోనే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాకు పరిచయం అవుతుండేవాడు. ఆ క్రమంలోనే నిజానికి నేను ఖమ్మం వెలసిన సభల్లో కలిసినటువంటి ఒక మిత్రుడిని, పాణిగ్రాహి మీద పాట రాసినటువంటి మిత్రుడిని పొరపాటుగా కౌముది అని రాయడం, ఇప్పుడు ఈ దిలావర్ రాసిన పుస్తకంలోనే రాయడం, అది మళ్ళీ దిద్దుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పత్రికల్లో రాయలేదు కాబట్టి దిద్దుకోవడానికి అవకాశం లేదు. మళ్ళీ కౌముది పుస్తకాన్ని రాసిన ముందు మాటలో దాన్ని దిద్దుకోవడం జరిగింది. అసోసియేషన్స్ యొక్క ప్రస్తావన ఇందులో తెచ్చి ఉన్నాను నేను. దిలావర్ ఒక తరానికి, ఒక సంప్రదాయానికి చెందినటువంటి వాడు. అటువంటి రోజులుంటే బాగుండు అని అనుకునేటువంటి రోజులకు సంబంధించినటువంటి కవి ఆయన. ప్రగతివాద రచయితల సంఘాలు, ప్రగతివాద భావాలు, అందులో దిలావర్లో చూస్తే ముఖ్యంగా జలాలుద్దీన్ రూమీ దగ్గర నుంచి దారిష్ దాకా, ఇప్పటి ఇరాక్, ఇరాన్ కౌల దాకా ఒక సూఫీ
తాత్విక ధోరణిలోనూ ఒక ధిక్కార స్వరంలోనూ ప్రయాణం చేసినటువంటి కవుల సాహిత్యాన్ని, ప్రాపంచ దృక్పథాన్ని అంతా కూడా తనలో జీర్ణం చేసుకున్నటువంటి పద్ధతి ముఖ్యంగా ఈ వ్యాసాల్లో నాకు అనిపిస్తుంది. నాకు నిజానికి ఇవాళ ఇంకో కోరిక కూడా నెరవేరింది. ఈ పుస్తకం చదివినప్పటి నుంచి రేష్మాను చూడాలని నాకు చాలా కోరిక ఉంది. అంటే దిలావర్ లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడమైనా, వాళ్ళని పరిచయం చేసుకోవడమైనా, వాళ్ళ సాహిత్యం చదవడమైనా, వాళ్ళని కలుసుకోవడమైనా ఎందుకు అవసరం అంటే వాళ్ళ అభిరుచులు, వాళ్ళ విలువలు, వాళ్ళ ఆదర్శాలు తమ ఇంటి నుంచి మొదలుపెట్టి తమ పరిసరాల నుంచి ఎట్లా విస్తరింపజేస్తూ ఉంటారు. ఈ వ్యాసాలు, ఈ పుస్తకాలు చదువుతుంటే 2004లో ఒకసారి అమెరికా వెళ్ళాడు ఆయన, 2008లో ఒకసారి అమెరికా వెళ్ళాడు. రెండవసారి అమెరికా వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు చాలా అనారోగ్యానికి గురి వచ్చాడు. తమ్ముడు కమరుద్దీన్ చనిపోయాడు. మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. 3 నెలలు అక్కడ ఆయన సర్జరీ, ఇక్కడ సాయిబాబా షాజహాన్ ఆయనను మళ్ళీ బతికించుకున్నారు. ఎక్కడో పాల్వంచలో ఉంటాడు ఆయన. ఖమ్మం కావడం వల్ల మాత్రమే కాదు, ఎక్కడో పాల్వంచలో ఉండడం వల్ల ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. హైదరాబాద్లో ఉండేవాళ్ళకు వచ్చేటువంటి ప్రాచుర్యం మారుమూల పల్లెల్లో ఉండే వాళ్ళకు ఎక్కడ వస్తుంది? పాల్వంచలో ఉండి ఇంత ప్రపంచాన్ని తిరిగి వచ్చాడు ఆయన, ఇంత ప్రపంచాన్ని ప్రేమించాడు ఆయన. ఈ ప్రపంచంలో ఉండేటువంటి తాను స్వీకరించినటువంటి మంచి అంతా నలుగురికి పంచాలనుకున్నాడు. ఈ పంచాలనే ప్రయత్నం ఆయన తన కుటుంబానికి ప్రారంభించాడు. నిజానికి మొదటిసారి పోయిన దగ్గర నుంచి బహుశా అమెరికాలో లైబ్రరీను అంత విస్తృతంగా వాడుకున్నటువంటి వాడు, అందుకొరకు రీసెర్చ్ కొరకు పోయిన వాళ్ళగా, ఫీల్డ్ వర్క్ పోయిన వాళ్ళగా 6 నెలల పాటు రోజు పొద్దునే ఒక పెద్ద బుక్ షాప్ వెళ్ళి కూర్చోవడం, అక్కడ పుస్తకాలు చదువుకోవడం, సాయంత్రం ఒక లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం, నోట్స్ తీసుకోవడం, ఈ క్రమంలో డిక్షనరీ చూస్తూ ఉండడం. నిజానికి నేను పిహెచ్డీ కొరకు చేసే పనులు కాదు. ఎంఫిలు ఎర్రన్నా పోతున్నా తృణాత్మక ప్రహ్లాదుని చరిత్ర గురించి తృణాత్మక సాహిత్యం మీద చేశాడు. పిహెచ్డీ దాశరథి కవిత్వం మీద చేశాడు. మీరు ఆ ఎంచుకోవడం కూడా చూడండి, ఆయన ఆ ప్రాచీన సాహిత్యాన్ని ఎంచుకోవడం కూడా రీసెర్చ్ చేసే విషయం. ఎందుకంటే ఈ పుస్తకం కేవలం తన ఆసక్తి వల్ల, ఈ ఆసక్తి కూడా జలాలుద్దీన్ రూమీ సాహిత్యాన్ని ఇద్దరు చదివి ఉండడం వల్ల, ఇంగ్లీష్లో చాలా విస్తృతంగా చదవడం, మళ్ళీ ఈ సందర్భంలో చాలా విస్తృతంగా చదివాడు. సరే, ఒక టెక్స్ట్ బుక్ లాగా నిజానికి ఇది ఒక టెక్స్ట్ బుక్ పెట్టాలి. ప్రపంచ సాహిత్యాన్ని చదువుకోవడం కొరకు ఒక టెక్స్ట్ బుక్గా పెట్టాల్సిన పుస్తకమే. ఎందుకంటే ఈ పుస్తకం చదివితే మన కిటికీలు తెరుచుకుంటాయి. ముఖ్యంగా ఇవాళ ఉండేవాళ్ళు ఎంత చిన్న ప్రపంచంలో ఉన్నారు, ఎంత విశాలమైన ప్రపంచాన్ని చూస్తే తప్ప మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోలేము. ఎందుకు ఏ భావజాలం కావాలైనా సూఫీ ఫిలాసఫీని అంతగా ఎందుకు ప్రేమించాలి? ఏమిటి వాళ్ళు ఇచ్చింది సమాజానికి కానీ ప్రపంచానికి కానీ? వాళ్ళు ఇచ్చింది ఏమిటి? రంగనాయకం గారు చాలా సులభంగా ఇంకా మార్క్సిజం ఎందుకు, మనిషి ఒక ఫకీరు చిప్ప ఇస్తే సరిపోతుంది కదా అని వెక్కిరించవచ్చు. కానీ వాళ్ళు ఏమిచ్చారు? రూమీ ఎంత తాత్విక స్థాయిలో ఆలోచించాడు. అదే మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి పోరాటం. ఇవాటికి బహుశా ప్రపంచంలో ఆ పోరాటానికి కోర్చుదగిన పోరాటం ఇంకెక్కడా లేదు, పాలస్తీనా పోరాటం. ఎందుకంటే మిగిలిన పోరాటాలని కనీసం వాళ్ళు నిలబడడానికి నేల ఉండదు. పాలస్తీనియన్లకు నిలబడడానికి నేల కూడా లేదు. 70 ఏళ్ళ నుంచి లేదు. ఎక్కడి ఏ అమెరికా వెళ్ళొచ్చినట్టయితే అక్కడ సామ్రాజ్యవాదాన్ని ఇంత విపరీతంగా మనుషులను, దేశాలను, ప్రపంచాన్ని ప్రేమించేటువంటి దిలావర్ అమెరికా మీద అంత ద్వేషంతో రాయాల్సి వచ్చింది అంటే ఆ అమెరికన్ సామ్రాజ్యవాదం చేసిన కుట్ర ఫలితంగా పాలస్తీనాను రెండుగా చీల్చి, రెండుగా చేసిన మీరు లేని చోట ఒక ఇజ్రాయిల్ సృష్టి చేసి ఒక రాతపుండు లాగా అక్కడ సృష్టించి నడుస్తూనే ఉందండి. 70 ఏళ్ళు రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి వాటి వరకు నడుస్తూనే ఉన్నది.
వాళ్ళ నేల కింద ఉండేటువంటి గాజా ప్రాంతాన్ని, వాళ్ళ నేల కింద ఉండేటువంటి మొత్తం జెరూసలంను మొత్తం తీసేసి ఇజ్రాయిల్కి అప్పగించారు. పాదాల కింద నేల లేదు, పోరాటం ఉన్నారు వాళ్ళు. కానీ రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నారు. ఎడ్వర్డ్ సయీద్ లాంటి అద్భుతమైనటువంటి ఈ కాలపు మేధావి అక్కడి నుంచి వచ్చాడు. ఆ పోరాటంలో మానవ బాంబై తిరుగుబాటు చేయడం కూడా తప్పు కాదు అని సమర్థించే, తాత్విక స్థాయిలో సమర్థించే స్థాయికి వెళ్ళినటువంటి ఎడ్వర్డ్ సయీద్ లాంటి వచ్చాడు. బహుశా ఒక 70, 60, 80 ఏళ్ల కాలంలో సాహిత్యంలో ఇంకెవ్వరూ పొందడానికి దీనంత అద్భుతమైనటువంటి 20 సంపుటాల కవిత్వం తెచ్చినటువంటి దార్విష్ అక్కడి నుంచి వచ్చాడు. అంటే ఎక్కడి జలాలుద్దీన్ రూమీ నుంచి మీకు దార్విష్ దాకా అరబ్ దేశాలలో నడిచినటువంటి ఆ సాహిత్య శ్రవణని చూస్తే ఎట్లా సూఫీ ఫిలాసఫీతో ప్రారంభమైనటువంటిది ఇవాళ ఒక పెద్ద విప్లవ సాహిత్యంగా, ఒక ధిక్కార సాహిత్యంగా ఇవాళ ఇరాక్లో, ఇరాన్లో, సిరియాలో, లిబియాలో, పాలస్తీనాలో ఎట్లా వస్తున్నదో ఇవన్నీ పరిశోధించి వ్యాసం రాశాడు. తప్పకుండా చదవాలి యువకులు నిజానికి వాళ్ళ పుస్తకం ఇటువంటి విషయాలు. ఎందుకంటే గూగి అంటాడు మూవింగ్ ది సెంటర్ అని. ఇవాళ మనం అందరూ చేయవలసిన పని ఏమిటంటే పోరాటానికి తూర్పు దేశాలను మనం కేంద్రాలు చేసుకోవాలి. పోరాటాలకు, విప్లవాలకు కేంద్రం అనేది మార్క్సిజం అక్కడి నుంచే వచ్చి ఉండొచ్చు. యూరేషియాలో ఉండేటువంటి రష్యాలోని మొట్టమొదటి విప్లవం రావచ్చు, లేదా అంతకంటే ముందరి ప్యారిస్ కమ్యూన్ ఫ్రాన్స్లోనే రావచ్చు. కానీ విప్లవ కేంద్రాన్ని తూర్పు దేశాలు షిఫ్ట్ అయితే తప్ప ప్రపంచమంతా విముక్తం కాదు అనే భావనను లూయివా జియాంగో మొట్టమొదటి పడ్డాడు. ఆ విషయం కూడా 1949 నాటికే చైనాలో రుజువైంది. ఏ వియత్నాం పోరాటం గురించి అయితే పరవశమైంది రావని రాశాడో ఇద్దరు వ్యాసాలలో, అక్కడి కవిత్వం గురించి అయితే రాశాడో ఆ వియత్నాం పోరాటం అంటే ఇవ్వాలంటే చాలా కొత్తగా మనకు అనిపించవచ్చు. కానీ 1967లో నక్సల్బరీ జరిగినప్పుడు 50 సంవత్సరాలు జరుపుకోబోతున్నాం నక్సల్బరీ ఉద్యమాన్ని, పోరాటాన్ని. 1967లో డార్జిలింగ్ జిల్లా సిలిగురి డివిజన్లోని నక్సల్బరీ గ్రామంలో సంతాల్ ఆదివాసీ రైతాంగం తిరుగుబాటు చేసినప్పుడు పుట్టిన నినాదం తుమారా బరి, మేరా బరి, సబ్కా బరి, నక్సల్బరీ. అంత మాత్రమే కాదు, తుమారా నామ్, మేరా నామ్, సబ్కా నామ్, వియత్నాం. అంతగా మా తరానికి, 70ల తరానికి అప్పటి ఉపాధ్యాయులు కావచ్చు, కవులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, 70ల తరానికి వియత్నాం అంత పెద్ద ప్రేరణ, అంత పెద్ద ఉత్తేజం. మన పేరులకు ఎంతగా ఉత్తేజం, మన ఊరనుకు ఎంతగా ఉత్తేజాలు రెండు పోరాటాలు. ఎందువల్లంటే నిజానికి తెలంగాణ వియత్నాంకు, పాలస్తీనాకి ఎంత దగ్గర కోరికలు ఉన్నాయంటే జపాన్ దురాక్రమణ, ఫ్రాన్స్ దురాక్రమణ, ఆఖరిగా అమెరికా దురాక్రమణ. జపాన్ చక్రవర్తి పాలనలో ఉంటే దేశాల స్వాతంత్రం కోసం పోరాడారు. ఫ్రాన్స్ సహాయం చేసింది, సహాయం చేసి ఆక్రమించుకున్నారు. అప్పుడు ఫ్రెంచ్ ఆక్రమణ వ్యతిరేకంగా ఒక జాతిగా పోరాడారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని వియత్నాంలో చీల్చేశారు, అమెరికా చీల్చేసింది దక్షిణ ఉత్తర వియత్నాంలో. అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేక పోరాటాలు, దేశం స్వాతంత్రం కోసం, జాతి విముక్తి కోసం, ప్రజల విప్లవం కోసం. ఈ క్రమమంతా వాళ్ళకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే హోచిమిన్ నాయకత్వంలో, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఆ దేశం స్వాతంత్రం కోసం, ఆ జాతి విముక్తి కోసం, ఆ ప్రజల విప్లవం కోసం వాళ్ళు పోరాడారు. ఇంత అద్భుతమైన సాహిత్యం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కొనసాగి ఉంటే అట్లా జరిగి ఉండేది వాస్తవానికి. ఏ బంగ్లాదేశ్ గురించి అయితే వాళ్ళతో మాట్లాడుకుంటున్నామో ఆ ఈస్ట్ బంగ్లా జాతి చేసినటువంటి పోరాటం కంటే అట్లా ఉంటే 2005లో ఏ బెంగాల్ అయితే చీల్చిందో ఇరువైపులా నక్సల్బరీతో ప్రారంభమై కానీ, అక్కడ ఈస్ట్ బెంగాల్ ప్రారంభమై కానీ పోరాటం కానీ అటువంటి నాయకత్వంలో జరిగి ఉంటే మళ్ళీ బహుశా బంగ్లా ఏకమై ఉండేవి, జాతిగా విముక్తమై ఉండేది. ఎందుకంటే ఈ దేశం ఒక దేశం కాదు, ఉపఖండం. ముఖ్యంగా ఇవాళ మౌడిత్వ వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో పడిపోవద్దు, చరిత్ర చదవని వాళ్ళు మాత్రమే పడిపోతారు. ఇది ఉపఖండం. ఈ ఉపఖండంలో 54 దేశాలు ఉన్నాయి, 54 జాతులు ఉన్నాయి.
ఈ ప్రతి జాతికి ఒక 3000 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. కనీసం 3000 సంవత్సరాల చరిత్ర ఉన్నది తమిళ జాతికి అయితే చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంటుంది. కానీ జాతులను చీల్చి ఇటువంటి జాతులను వారి వ్యక్తిత్వాలు లేనిగా చేసి ఇవాళ అఖండ భారత్ పేరుతోటి ఏ దుర్మార్గం అయితే ప్రజల మీద జరుగుతున్నదో జాతులుగా చేయడం దగ్గర నుంచి ప్రారంభిస్తే ఇవాళ మనుషులను చీల్చి హిందూ ముస్లింలుగా చీల్చి మెజారిటీ మతాన్ని జాతిగా చెప్తూ మెజారిటీ మతాన్ని దేశంగా చెప్తూ హిందూ హిందీ హిందుస్థాన్ భావాలతోటి తన వైవిధ్యం కలిసినటువంటి దేశంలో ఈ అఖండత అనేటువంటి భావాన్ని ఈ ఏకశిలా సదృశ్యమైనటువంటి భావాన్ని ఇవాళ కలిగిస్తూ ముస్లింల దాడులని ఇవాళ కాదు. బాబ్రీ మసీద్ అనేది ఇటీవల మన ఎరుక సంబంధించిన విషయం కానీ ఇవాళ కాదు. మన ఎరుక నుంచి మొదలైతే ఒకదాన్ని మించిన రక్తపాతం ఇంకోసారి జరుగుతూ ఉన్నది. బాబ్రీ మసీద్ గుజరాత్ జనసైడ్ లాగా జరిగితే ఎంతో కొంత మానవ స్పందన వస్తుంది అనుకున్న చోట ఒక మంత్రస్వర యుద్ధం లాగా ఒక కంటిన్యూస్ ముజఫర్ నగర్లో 2014 ఎన్నికల ముందు మొదలైంది, ఇప్పటికీ కొనసాగుతుంది. అంటే విచిత్రం ఎక్కడంటే ఈ క్రమంలో కేవలం బీజేపీ అధికారంలో చోట మాత్రమే జరగడం కాదు. నువ్వు జాట్ అయితే, నువ్వు మధ్యతరగతి వాడివై నీకు నువ్వు హిందువు అనుకుంటే, లేదా హిందువుగా పుట్టి నువ్వు హిందువు అని అనుకుంటే వీళ్ళందరినీ శత్రువులుగా చేసి ముస్లింలకు శత్రువులుగా చేసి దాడులు చేస్తున్నారు. ముజఫర్ నగర్ 2.5 సంవత్సరాలుగా కంటిన్యూస్ జెనోసైడ్ ఇవాడికి జరుగుతుంది దేశవ్యాప్తంగా ముస్లింల మీద. ఇంకా ఇప్పుడైతే మీకు అందరూ తెలుసు, గొడ్డు మాంసం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారని, గొడ్డు మాంసం తిన్నారని, ఆవులను తోలుకపోతున్నారని నిబంధ మనకు ఎక్కడ కథ చెప్తారు కదా, నువ్వు నా కింద నీళ్లు తాగినావు, నా మీద నీళ్లు తాగినావు, లేదు లేదు నేను అసలు తాగనే లేదు నీళ్లు, లేదు కింద తాగినావు, ఏ నెపమైకి ఏమిటంటే మీరు చంపేసినట్టు పద్ధతిలో చంపేసి ముస్లిం అప్పుడు దగ్గర ఆగిపోతున్నారు కానీ సంతోషపడి ఉంటే ఇవాళ గుజరాత్లో దళితుల మీద, ముఖ్యంగా మాదిగల మీద, చర్మకారుల మీద, గొడ్డు గడేవరాలను తీసేటువంటి వాళ్ళ మీద అదే పద్ధతిలో భయంకరమైన దాడి కొనసాగుతుంది. మొన్న ఉన్న ఆగస్టు 15 నిజానికి మాకు ఇప్పటిదాకా సాధనలు రాలేదు, ఇప్పుడు మేము సాధనలు తెచ్చుకుంటామని మీ గడేవరాల మీ అగ్రహారాలలో మీ గోవులను మీరే ఎట్లా అయితే పోషిస్తున్నాం అనుకుంటున్నారో మీ గోశాలలో మీ గోవుల గడేవరాలు కూడా మీరే ఎత్తివేయండి అని ఇవాళ ఉన్నారు వెళ్ళి వేలాది మంది దళితులు ప్రకటించారు. ఇంత దుర్భరంటారు వాళ్ళకి. ఇవాళ జరుగుతున్న ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దిలావర్ పుస్తకంలో దీని మూలాలైనటువంటి అరబ్ దేశాలలో ఏమి జరిగింది, సామ్రాజ్యవాదం ఏం చేసింది అని అర్థం చేసుకుంటే ఇది విడిగా ఇది మతం సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి సృజనాత్మక ఉత్పత్తి శక్తి ఉండేటువంటి ఒక జాతి మీద పెట్టుబడి చేసిన దాడి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మానవ నాగరికత మెసొపొటేమియాలో ఉంది, ఇవాళ ఇరాక్లో పుట్టింది. ఆదమ నీవు అని చెప్తారు కదా కథ, ఆ కథ సంగతి ఎట్లా ఉన్నా అక్కడి నాగరికత పుట్టింది. జీరో అక్కడ పుట్టింది, గణిత శాస్త్రం అక్కడ పుట్టింది, సకల జ్ఞానాలు అక్కడ పుట్టినాయి. ఆ మెసొపొటేమియా నాగరికతను ధ్వంసం చేయడానికే బాగ్దాద్ మీద దాడి చేశారు, సద్దాం హుస్సేన్ ఉరిదీశారు. అంత గొప్ప నాగరికతను ఎందుకు ధ్వంసం చేశారు? వాళ్ళు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అరబ్ దేశాల మీద దాడి జరుగుతున్నారు? ఇవన్నీ ఏదో ఐఎస్ని సమర్థించడానికి ఇటు చెప్పడం లేదు నేను, కానీ ఎంత గొప్ప నాగరికతను ఐఎస్ అయ్యే స్థితికి తీసుకొచ్చింది సామ్రాజ్యవాదం. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ముస్లిం, వాళ్ళు ఆదివాసం, వాళ్ళు కొండ జాతి ప్రజలు. అంటే ఏకకాలంలో వాళ్ళు కొండల్లో అడవుల్లో ఉండేటువంటి మనుషులు, ఆదివాసులు, ముస్లింలు. సహజంగా చాలా తెలిసి ఉంటుంది. వాళ్ళ వనరులను కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రకృతి సంపదను కాపాడుకోవడానికి, వాళ్ళ కొండల కింద ఉండేటువంటి
ఖనిజాలను కాపాడుకోవడానికి, వాళ్ళ నదులను కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రకృతి సంపదను కాపాడుకోవడానికి చాలా మిలిటెన్సీ ఉంటుంది. వాళ్ళ మీద రష్యా దాడి చేసింది, వాళ్ళ మీద అమెరికా దాడి చేసింది. ఇవాళ అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వం అక్కడ ఉన్నది. కనుక వాళ్ళ తిరుగుబాటులో అబరేషన్స్ వస్తే వాళ్ళని తాలిబాన్లని పరిస్థితి. మనం ఏం పేరు అది గడ్డాఫీ పెట్టే పేర్లు ఇవాళ ఇటీవల కాలంలో గడ్డాఫీ పోలికలు మీరు చూశారు. భూ సంస్కరణలు మొత్తం, చదువు అన్ని, వైద్యం అన్ని ఉచితం గడ్డాఫీ పరిపాలనలో లిబియాలో. కానీ మనకి ఎటువంటి మాస్టర్ చిత్రం ఇస్తారు మన గురించి. అంతర్జాతీయ సెమినార్ ఢిల్లీలో జరిగినప్పుడు గురుగా జియాంగోను ఓ జర్నలిస్ట్ అడిగాడు, గడ్డాఫీ, సద్దాం హుస్సేన్, ఇది అమీన్, ఈ ముగ్గురు గురించి మీరేమనుకుంటారు అని అడిగారు. మీరు నా నుంచి ఏ జవాబు ఆశిస్తున్నారో నాకు అర్థమైపోయింది. కానీ నేను ఇస్లాం ఫండమెంటలిజం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండమెంటలిజం కంటే మెరుగైంది అని అనుకుంటాను అన్నాడు. కనుక మనం ముస్లింలలో ఏమైనా ఒక తీవ్ర భావజాలం ఉంటే వాళ్ళని ఏ కాంటెక్స్ట్లో, ఏదైనా ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, ఏ కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండమెంటలిజం యొక్క దౌర్జన్యాన్ని అర్థం చేసుకోకుండా పాత బస్తీలో ఉండే ముస్లిం యువకులలో ఉండేటువంటి కోపాన్ని, ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాలి. అన్ని మతాలు, భూస్వామ్య భావజాలం ఉండేటువంటి అన్ని మతాలు, చాలా మూఢ విశ్వాసాలు ప్రేరేపించేటువంటి, పురుషస్వామ్యం కలిగినటువంటి, పితృస్వామ్యం కలిగినటువంటి, అది వేరే అంశం. కానీ దీనికి అంత మౌలికమైనటువంటి పొలిటికల్ ఎకానమీ ఏమిటి అంటే అరబ్ దేశాలలో చమురు ఉన్నది. అరబ్ దేశాలలో ముస్లింల పాదాల కింద చమురు ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలో దాదాపు చాలా దేశాలలో వాళ్ళ పాదాల కింద అద్భుతమైన ప్రకృతి సంపద ఉన్నది, ఖనిజాలు ఉన్నవి. ఇవి కావాలి నాకు పెట్టుబడికి ఆయిల్ కావాలి, పెట్టుబడికి మైన్స్ కావాలి, పెట్టుబడికి రకరకాల ఖనిజాలు కావాలి. అందుకని కావాలి. ఆ ప్రజలైనటువంటి వాళ్ళు కశ్మీర్ ఉన్నది ప్రజలు, నిజానికి కశ్మీరియత్, కశ్మీర్లో ఉండే ప్రజల గురించి కశ్మీరియత్ లేదా సూఫీ ఫిలాసఫీ, అద్భుతమైన కవిత్వం. ఇటీవల ఇప్పుడు కశ్మీర్లో 2 నెలలుగా జరుగుతున్న పోరాట క్రమంలో ఒక కవి ఒక దీర్ఘ కవిత రాశాడు. మీరు బహుశా మీరందరూ వాట్సాప్లు, ఫేస్బుక్లు చూసేవాళ్ళు ఆ కవిత చూసే ఉంటారు. ఆ కవిత అనువాదాన్ని విరసం.orgలో పెట్టింది కూడా కొంతమంది అయినా చూసే ఉంటారు. అద్భుతమైన కవిత రాస్తున్నారు. అక్కడి నుంచి ఏమిటి వాళ్ళ చర్చ? చివరి కేంద్ర ప్రభుత్వం బుద్ధులు ఏం నిర్ణయిస్తున్నది? బుల్లెట్లు వాడదామా, పెల్లెట్లు వాడదామా? బుల్లెట్లకు ప్రత్యామ్నాయంగా పెల్లెట్లు వాడుతుంటే పెల్లెట్ల వల్ల కూడా చస్తున్నారంటున్నారు కాబట్టి పెల్లెట్లకు బదులుగా ఇంకేమైనా వాడదామా అనే చర్చ మాత్రం నడుస్తున్నది తప్ప అసలు వాళ్ళ మీద ఏమైనా ఆయుధం వాడాల్సిన అవసరం ఉంటుందా? వాళ్ళు ఏమడుగుతున్నారు? వాళ్ళు మా నిర్ణయం మేము చేసుకుంటాము అని అడుగుతున్నారు. ఆ నిర్ణయం చేసుకున్న అధికారం మీకు ఇస్తామని చెప్పి ఉన్నారు. మీరు భద్రతామని చెప్పి ఉన్నారు. కేవలం ఈ దేశంలో చెప్పడం కాదు, సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పి ఉన్నారు, నెహ్రూ చెప్పి ఉన్నాడు, గాంధీ చెప్పి ఉన్నాడు, జయప్రకాష్ నారాయణ చెప్పి ఉన్నాడు. కశ్మీర్ ప్రజలకు వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకునే హక్కు వాళ్ళకు ఉన్నదని వాళ్ళ ముగ్గురు చెప్పి ఉన్నారు. పార్లమెంట్ చెప్పి ఉన్నది, భారత ప్రభుత్వం చెప్పి ఉన్నది. ఇవాళ ఈ స్థితిని మనం అర్థం చేసుకోవాలంటే ఎందువల్లంటే వాళ్ళు మొదటి నుంచి ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ విధంగా తమ ప్రకృతి సంపదను వనరుగా మార్చుకొని అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని దోచుకోవడాన్ని మేము అనుమతించము అన్నాను. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలే బ్రాహ్మణీయ భూస్వామ్య హిందూ సమాజంలో దళితులు చేసేటువంటి మీనియర్ జాబ్ దగ్గర నుంచి, అంటే బాకీ పని దగ్గర నుంచి అద్భుతమైనటువంటి నాగరికమైనటువంటి కాశ్మీర్ షాల్వాలు లేదా ఢాకాలో అగ్గిపెట్టెలు పట్టేటువంటి చీరలు, వస్త్రాలు నేసేటువంటి పని ముస్లింలు మాత్రమే చేస్తారు. అసలు బట్ట నేయడం, బట్ట కట్టడం నేర్పింది ముస్లిం సమాజం. వాళ్ళ వేళ్ళులో అద్భుతమైనటువంటి నాగరికత సృష్టించేటువంటి శక్తి ఉన్నది. ఈ మునివేట దళితులలో, ఉత్పత్తి కులాలలో ఏ శక్తి ఉన్నదో
ఈ ఈ దళితుల ఉత్పత్తి కులాల అందరి శక్తి సమాహారమై ముస్లింలలో ఉంటాయి. అంటే ప్రపంచానికి అవసరమైనటువంటి రెండు అద్భుతమైన శక్తులు ఇస్లాం మతాన్ని స్వీకరించేవాడు. వాళ్ళ పేర్లు అఫ్ఘన్ కావచ్చు, పాలస్తీనియన్ కావచ్చు, సిరియన్ కావచ్చు, ఇరాకీస్ కావచ్చు, ఇరానియన్ ఎవరు కావచ్చు, ఎసెన్షియల్గా వాళ్ళు పుట్టింది ఇస్లాం స్వీకరించే మతాలలో. వాళ్ళ ఆ తర్వాత కాలంలో వచ్చి హేతువాదులు, కమ్యూనిస్టులు అయితే వేరే విషయం, కానీ ఎసెన్షియల్గా వాళ్ళు వాళ్ళతో ప్రకృతి సంపద ఉన్నది, ముఖ్యంగా చమురు ఉన్నది, ఖనిజాలు ఉన్నది. వాళ్ళలో అద్భుతమైనటువంటి సృజనాత్మక శక్తి ఉన్నది, శరీరంలో శక్తి ఉన్నది, వాళ్ళు ఉండేటువంటి ప్రకృతిలో శక్తి. ఈ రెండు పెట్టుబడి కావాలి. వాళ్ళ పెట్టుబడి ఈ రెండింటికి కూడా ఒక పేరుతో పిలుస్తున్నది. అది హ్యూమన్ రిసోర్స్, నేచురల్ రిసోర్స్. ప్రకృతి సంప్రదాయం మాట కూడా ప్రకృతి వనరు, మానవ వనరు. కవి కూడా ఎక్కడికి తయారవుతాడు? ఇవాళ వాడు వనరుని పిలిచేటువంటి ప్రకృతి నుంచి, మానవ సారం నుంచి కవి తయారవుతాడు. జార్జ్ థామ్సన్ అనేటువంటి సాహిత్య విమర్శకుడు పోయిట్రీ అండ్ మార్క్సిజం అనే పుస్తకంలో మానవ సారంతో పోస్తాడు, హ్యూమన్ ఎసెన్స్. ఈ హ్యూమన్ ఎసెన్స్ నుంచి కవి రూపుతాడు. అది రూమి కావచ్చు, అది దార్విష్ కావచ్చు, అది ఏ కవి అయినా కావచ్చు, అక్కడి నుంచి తయారవుతాడు. ఈ నేపథ్యం అంతా నాకు చెప్పడానికి దిలావర్ రాసినటువంటి ఇందులో ఉండేటువంటి వ్యాసాలు, ముఖ్యంగా రూమి, దార్విష్, ఇరాకీ కవుల గురించినటువంటి కవిత్వాన్ని కోట్ చేస్తూ తాను పరిచయం చేశాడు. చాలా టెక్స్చువల్ వ్యాసాలలాగా ఇవన్నీ రాశాడు. వాళ్ళ పోయమ్స్ మీద ఆధారపడి బిల్డప్ చేసి ఇవి రాశాడు. అట్లాగే వియత్నాం గురించి రాశాడు, అన్ని తూర్పు దేశాల కవిత్వం గురించి రాశాడు. చివరకు అమెరికాలో ఉండేటువంటి నల్లజాతి ప్రజల పోరాటాలు కూడా వాళ్ళ కవిత్వంలో ఎట్లా గురించి రాశాడు. అందులో నల్లజాతి స్త్రీల గురించి రాశాడు. ఇవాళ అక్కడ కూడా పరిస్థితి ఏంటి వాడ? ఇప్పుడు నారాయణ స్వామి ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నిన్న కాశీపతి మీటింగ్ దాకా మనం మోడీ వచ్చే సందర్భంలో ఎంత వ్యగ్రతతోటి, ఎంత ప్రమాదం గురించి మాట్లాడుకున్నామో, ఆ ప్రమాదంలో ప్రవేశించామో 2.5 సంవత్సరాలుగా రేపు డొనాల్డ్ ట్రంప్ వస్తాడేమో అని ఎంత భయపడుతున్నాం. తన గొప్ప దార్శనికుడు అనుకోవాలని దానికి రోహిత్ వేముల ఆయన వైస్ ఛాన్సలర్ అప్పారావు రాసిన ఉత్తరంలో, నిజంగా నేను మెచ్చుకోవాలి, మీలో మనువు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ అద్భుతంగా కలిసిపోయారు, కనుక నాకు చావడానికి 10 గ్రాముల సైలెంట్ ఇవ్వు, మంచి పేరిన తాళ్ళు ఇవ్వు అని లెటర్ రాశాడు. ఎప్పుడు మామూలుగా మనం అధికారంలోకి వచ్చినట్టు గురించి మాట్లాడతారు, వాళ్ళు మోడీ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడో జనవరి నెలలోనే ఆ డొనాల్డ్ ట్రంప్ ప్రమాదం గురించి ఆయన రాశాడు. మేము 2001లో కాగితపు కళ్ళల్లో భయం అనేటువంటి కవితా సంకలనం చేస్తే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీద బాంబులు పడ్డప్పుడు మేము కవితా సంకలనం చేస్తే వేలూరు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు లేదా తానా లాంటి సంస్థ మమ్మల్ని ఎక్కిరించింది. మేము బాగా ఫండమెంటలిస్టం అయిపోతున్నామని మా మీద దాడి చేసింది. కానీ ఆ వేలూరు వెంకటేశ్వరరావు మన ఆంధ్రజ్యోతిలో ట్రంప్ ప్రమాదం గురించి రాశారు. అప్పుడే చురుకట్టుంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇక్కడ మనకు కూడా బాబ్రీ మసీద్ నాడే అంటవలసిన చురుకు అంటూ ఉంటే మనలో ఉండేటువంటి లౌకిక ప్రజాస్వామ్య భావజాలాన్ని కాపాడుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నం చేసి ఉంటే, 7 పాటు గుజరాత్ గాయం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఆ గుజరాత్ గాయం ఎదుగుతున్నటువంటి ఫుడ్ గురించి నిరంతరంగా మాట్లాడుకుని ఉంటే వాళ్ళకి అసహాయంగా ఉండేటటువంటి కాదు. ఇది ఎవరి ద్వారా వస్తుంది? నిరంతరం దార్విష్ లాంటి వాళ్ళ కవుల యొక్క కవిత్వాన్ని చదువుకుంటే, నిరంతరం అమెరికాలో ఉండేటువంటి నల్లజాతి కవులు సాహిత్యవేత్తలు సృష్టిస్తున్న సాహిత్యాన్ని చదువుకొని ఉంటే, లాటిన్ అమెరికా నుంచి వచ్చినటువంటి సాహిత్యాన్ని చదువుకొని ఉంటే, ఆఫ్రికా నుంచి వచ్చిన సాహిత్యాన్ని చదువుకొని ఉంటే, బహుశా ఎంతో కొంత మన చైతన్యంగా నేర్చుకునే వాళ్ళం కావచ్చు, మనమైన లౌకిక ప్రజాస్వామ్యంతో నేర్చుకునే వాళ్ళం కావచ్చు. ఇవాళ ఏమైంది? వాళ్ళ అమెరికాలో బ్లాక్ లైఫ్స్ ఆల్సో మ్యాటర్, బ్లాక్ లైఫ్స్ మ్యాటర్, బ్లాక్ లైఫ్స్ ఆల్సో మ్యాటర్. నల్లవాళ్ళ జీవితాలు కూడా జీవితాలేనయ్యా, నల్లవాళ్ళ జీవితాలే జీవితాలు. పోనీ నల్లవాళ్ళ జీవితాలు కూడా జీవితాలే అనవలసిన స్థితి వచ్చింది. ఎందుకంటే నల్లవాళ్ళు కనిపిస్తే తప్పుడు చంపేస్తున్నాం. అందరికీ తుపాకులు వేసేది కాబట్టి పోలీసులు నల్లవాళ్ళు కనిపిస్తే చంపేస్తున్నాం. భయంకరంగా 40-50 హత్యలు జరిగిపోయింది. అటువంటి నల్లజాతి ప్రజలను భవిస్తున్నటువంటి వేదం రాసినటువంటి కవిత్వం పరిచయం చేశారు, నల్లజాతి మహిళలు సినిమా పరిచయం చేశారు. చైనా
జపాన్లో వచ్చేటువంటి సాహిత్యాన్ని కూడా పరిచయం చేశాడు. మొత్తంగా థర్డ్ వరల్డ్ అని మనం దేన్నైతే అంటామో ఆ థర్డ్ వరల్డ్ను అమెరికాలో ఉండేటువంటి థర్డ్ వరల్డ్ అంటే అమెరికాలో ఉండే నల్లజాతి స్త్రీలు, నల్లజాతి వాళ్ళ యొక్క వేదనలు కూడా ఉండేటువంటి మొత్తం అద్భుతమైనటువంటి కవిత్వాన్ని దిలావర్ ఈ దూరాల చేరువలో అనే పుస్తకంలో పరిచయం చేశారు. ఈ పుస్తకం కాపీలుగా అయిపోతే తప్పకుండా రిపీట్ చేయాల్సిన పుస్తకం ఇది. టెక్స్ట్గా ఈనాడు యువతల చదవాల్సిన పుస్తకం ఇది. మనకు ప్రపంచం ఇది చదివితే దూరాలకు చేరువ రావడం అనేది సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వల్ల జరిగింది కాదు. దూరాల చేరువ ఇటువంటి సాహిత్యం వల్ల సామ్రాజ్యవాద ప్రపంచీకరణను ధిక్కరించి ప్రతిఘటించేటువంటి భావజాలం వల్ల దూరాలకు చేరువ అవుతుంది. ఎంత దూరాన్ని చేరువ చేసుకుని వచ్చాడు దిలావర్ నిజానికి. అది ఆయన కూతుళ్ళు ముఖ్యంగా రేష్మ ఈ 2 సార్లు పోయిన క్రమంలో రోజు ఆ తన వెంట తీసుకుపోతే ఆమె కూడా నోట్స్ తీసుకొని ఆ క్రమంలో ఆమె ఇంగ్లీష్ నేర్చుకొని ఇవాళ అక్కడ ఉండే ఇంగ్లీష్ వాళ్ళకంటే చాలా అద్భుతంగా ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందని రాశాడు. ఇది అంటే మన కుటుంబాల్లో కూడా ఇన్కల్కేట్ చేసుకోవాల్సినటువంటి ఒక టేస్ట్, ఇన్కల్కేట్ చేసుకోవాల్సిన కల్చర్ నీ సహచర్యం, నీ పిల్లల పిల్లలను ఒక అభిరుచిలో, ఒక విలువలో, ఒక ఆదర్శంలో. ఎందుకంటే భవిష్యత్తులో భవిష్యత్తులో మనుషులను ప్రేమించే మనుషులుగా మన పిల్లలను తీర్చిదిద్దాలంటే ఇంట్లో ఇటువంటి వాతావరణాన్ని కల్పించాలి. పాల్వంచ లాంటి ఊళ్ళో ఉండి ఇంత అద్భుతమైన వాతావరణాన్ని కల్పించి ప్రపంచాన్ని మనం చేరవాల్సినటువంటి దిలావర్ను చాలా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆలింగనం చేసుకుంటూ నాకు ఈ ఆత్మీయ ఇంత సుదీర్ఘంగా చెప్పకూడదు, కానీ ఇంత సుదీర్ఘంగా చెప్పే అవకాశం ఇచ్చినటువంటి దిలావర్ను మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి షాజహాన్ పిలుపట్టే అది ఒక ఆజ్ఞ. అట్లా వచ్చే అవకాశం కల్పించడం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.